ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Alcara Water Solution for hot water problems. Contact 9399906356. ఎన్నో పాటలు రాశారు. తర్వాత మీ పాటలు కొన్ని ప్రచురణయ్యాయి, జనంలోకి వెళ్ళిపోయాయి. అంతేకాకుండా ఈ తెలంగాణ మలి ఉద్యమంలో దృష్టిలో పెట్టుకొని అనేక మంది రాసిన పాటలన్నీ కూడా ఒక పెద్ద మహాగ్రంథం, ఇంత పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చి ఆ పాటలన్నీ కూడా మీరు అక్షరబద్ధం చేశారు. దానికి నిప్పుల వాగుని పేరు పెట్టారు కదా, ఆ పేరు ఎందుకు పెట్టారు? ఈ పుస్తకం ఎందుకు తీసుకొచ్చారు? అమ్మని, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక చిన్న పోయం చదవచ్చా? హాయిగా. ఈ కవిత శీర్షిక బొట్టు. బొట్టు బొట్టు. మొన్న 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం జరిగింది. యానమని అక్షరయానమని అంత తల్లులే, అందరు అమ్మలే, అందరు అక్కలే, అందరు చెల్లెళ్ళే గుజ్జుగుచ్చుకొని అంటే గుమిగూడి అది నిర్వహిస్తారు. దానికి అధ్యక్షురాలుగా వ్యవస్థాపకురాలు కూడా అయినంపూడి శ్రీలక్ష్మి ఉన్నది. అన్న, మీకు ఈ సంవత్సరం పంపకవి పేరు మీద స్వర్ణకంకణ ధారణ సిహెచ్ విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా అంగీకరిస్తారా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అంటది, అన్న పాట పాడనంటున్నావు, పాట పాడనని అందరూ బెదిరిస్తున్నావు, పాట పాడనని మాటతోటి కూడా ఏం చేసినావో లోకమంతా చూసింది. కానీ ఇక్కడ కొద్దిగా చిన్న పరీక్ష పెడతా నేను. వచన కవిత్వము నువ్వు రాస్తావని అంటున్నారు. ఈ వచనములో ఒక్క పోయము మా అమ్మల తరపున చెప్తావు అన్నారు. 10 రోజులు ఆలోచించిన ఏం రాస్తానమ్మా చూద్దాంలే అని చిన్నప్పటి నుంచి నన్ను వెంబడిస్తున్న ఒక వేదన ఉంటుంది. బొట్టును నానా మతాలు చాలా తిరస్కారాలు చేసి మాట్లాడుతూ బొట్టు, కన్నీటి బొట్టు చాలా ఉన్నాయి కదా. ఆ బొట్టుకు ఎందుకో నిర్వచనం చెప్పాలనిపించింది. ఆ అమ్మల ఆస్తి కదా, నా దేశానికి పెద్ద దిక్చూచి కూడా కదా, పొద్దుపడుపు కదా, నా దేశపు పొద్దుపడుపు కదా మా అమ్మలు పెట్టుకునే బొట్టు. తూర్పు సింధూరపు అంటారు కదా. అట్లా ఈ బొట్టును ఆ అమ్మలకు కృతజ్ఞతాపూర్వకంగా కన్నందుకు ఆ అమ్మకు, మా అమ్మకు కూడా, ఈ మా అమ్మలకు మా అమ్మకు కలిపిన బొట్టు. అల్లన తూర్పు దిక్కు వచనం లేదు, అందుకే తూర్పు సింధూరపు అన్నా కదా నేను. అల్లన తూర్పు దిక్కు బల్లున తెల్లవారంగా వేకువమ్మ తన కనురెప్పలను విప్పారుస్తూ లోకమంతటా వెలుగులను వెదజల్లుతున్న వేళ, అదిగదిగో స్వర్ణమయూకము భూతలాన్ని ముద్దాడుతున్నప్పుడు ప్రకృతి మాత తన పొత్తిళ్లల్లోకి ఎత్తుకున్నది పొద్దుపడుపు. ప్రకృతి మాత తన పొత్తిళ్లల్లోకి ఎత్తుకున్న పొద్దుపడుపు. ఆ పొద్దుపడుపునే మా అమ్మ తన నుదుట బొట్టుగా పెట్టుకున్నదేమో. ఆ పొద్దుపడుపునే మా అమ్మ తన నుదుట బొట్టుగా పెట్టుకున్నదేమో. ఆదిమ కాలము నుంచి ఆధునిక యుగం వరకు, ఆదిమ కాలము నుంచి ఆధునికపు యుగం వరకు కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు బొట్టు. మా అమ్మ పైన బొట్టు కొత్తగా కొని తెచ్చుకున్నది కాదు బొట్టు. మా అమ్మ పైన బొట్టు. లోకం మీదికి ఆదిత్యుని అశ్వాల పరుగుల సవ్వడులు, నురగలు గక్కుతూ పరుగులెత్తుతున్న తురంగములు మా అమ్మకు శరణాగతి చెప్పుతూ సేదతీరుతున్న వేళ, మా అమ్మకు శరణాగతి చెప్పుతూ సేదతీరుతున్న వేళ, నిద్రావస్థలోని ప్రాణికోటి గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి దిక్కులకు దిగంతాలకు దివిటీలయ్య వేళ, దిక్కులకు దిగుదిగంతాలకు దివిటీలయ్య వేళ. పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు, నా పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు చిందిన నెత్తుటి చిత్తడిలో మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును. చిందిన నెత్తుటి చిత్తడిలో మొలకెత్తిన మొక్కను కవిలోకపు దిక్కును. ఒక దిక్కున
వేల కొలది గబ్బిలాల గుంపులు, ఒక దిక్కున వేల కొలది గబ్బిలాల గుంపులు నా నేల వటవృక్షాల పైన వాలి తలకిందులుగా తపస్సు చేసి నా దేశమాత నుదుట సింధూరాన్ని చెరిపెయ్యాలని చూసిన, మరొక దిక్కున శ్వేతభూతాలు గగ్గోలెత్తుతూ మా అమ్మల బొట్టును హరించాలని చూచిన, దీపాలను ఆర్పాలనుకున్న శలభాల తీరుగా, ఇప్పుడు నిర్వచనం చెప్తున్నా మీకు. దీపాలను ఆర్పాలనుకున్న శలభాల తీరుగా రెక్కలు గాలిపోయి నేల మీద తూలి పడడమే తప్ప నా అమ్మ పాదధూలికి సైతం సాటిరాని యుద్ధ కాలాలు ఎన్నెన్నో. నా అమ్మ పాదధూలికి సాటిరాని యుద్ధ కాలాలు ఎన్నెన్నో. కాలము కత్తుల వంతెన పైన నా నేలను గెలవడం ఎవ్వరి తరం కాదు, నా నేలను గెలవడం ఎవ్వడి తరం. నా అమ్మ ఒడికి గర్భగుడికి రక్షణ కవచాలుగా బహువచనాలు. బహుజనాలకు ఉపమానమా కావచ్చు, అటు బహుజనాలకే కాదు, ఇక్కడ వేల భాషలున్నాయి. బహువాచకాలకు, వాచకం అంటే భాష కదా, బహువచనాలకు అన్నారు కదా, అందుకోసం అటొత్తది ఇటు శ్లేష ఉంటది. నా అమ్మ వడికి గర్భగుడికి, గర్భగుడికి అంటే ఆ గుడి, మా అమ్మ గర్భం కూడా గుడే కదా. నన్ను కన్నా ఆ గుడిని మించే గుడి, అవును, తొలి గుడి అదే కదా. మా అమ్మ బడికి గర్భగుడికి రక్షణ కవచాలుగా బహువచనాలు. భిన్నత్వాలెన్నున్నా ఏకత్వమే మా తత్వమని వెలుగెత్తి చాటుతుంది బొట్టు. భిన్నత్వాలెన్నున్నా ఏకత్వమే మా తత్వమని వెలుగెత్తి చాటుతుంది బొట్టు. ఏకోన్ముఖమై వెలుగుతుంది, వెలుగెత్తి చాటుతుంది, ఏకోన్ముఖమై వెలుగుతోంది, వెలుగెత్తి చాటుతుంది బొట్టు. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది బొట్టు. ఇది వచన కవిత్వం. నిన్నగాక మొన్న 21 నాడు ఆవిష్కరించడం ఈ పోయము. ఏ అదృష్టము. ప్రతి నిప్పులవాగు మొత్తం సంకలనం తీసుకొచ్చారు సంపాదకత్వం. అక్కడికే వస్తున్నాను. మనిషి అనేక రూపాలుగా రూపాంతరం చెంది అవనీతలమంతా విస్తరించాడు. మనిషి అనేక అవతారాల రూపేణ ప్రపంచమంతా పరుడవిల్లిండు. మనిషి లక్షల కొలది ఆలోచనలతో, ఒక మాట అంటారు చెప్పాలి, లక్ష్యము ఒక మనిషికి ఒక్క కలపు చిరాచుక్క లక్షల మెదళ్లను కదిలించిందంటారు కదా. అది కూడా ఒక మనవి తింపి చెప్తున్నాను దాన్ని. అదే ఒక్క మీ దరిద్రపు సిరాసుక్క కోట్ల మెదళ్లను విధ్వము చేసి యుగాలు 4 యుగాలుగా బానిసలుగానే ఉంచుతున్నది ఆ సిరాసుక్కనే. అది మీరు మర్చిపోతున్నారు. వాటి నుంచి వాటిని పగలగొట్టుకొని వచ్చిన కళాలు కంఠాలు ఆ రీతిగా వాటినంతటి నిన్న తెలంగాణ చరిత్రకు, తెలంగాణ చరిత్ర గతికి నిర్మాతలైన ఆ కావ్యాలను, ఆ పాటలను, మాటలను, వచన కవితాలను ముప్పురిగా దేవాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ చేయాలి. ఒక పెద్ద దరిద్రం ఏంటంటే, ఏ పాటతో అధికారంలోకి వచ్చారు, ఏ పాటతో అధికార దర్భాన్ని అనుభవించి తలకు తిక్కతనానికి వచ్చి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీ జీవితకాలం మర్చిపోలేని ఒక కాలజ్ఞానం చెప్తున్నా మీకు. తనది కాని వస్తువు ఏదైనా కానీ నాన్న, తనది కాని ఈ సృష్టిలో, ఈ లోకములో తనది కాని వస్తువు ఏదైనా కానీ ఒకానొక రోజు మీకు తలవంపులు తెచ్చి పెడుతుంది. నిన్నగాక ఒక మాట వచ్చింది, దాన్ని కూడా ఇక్కడ పంచుకుంటున్నా మీతోటి. రోజు మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళంతా మీ చుట్టాలు కాదు. దూరం ఎంతైతేనేమి, దూరంగా ఎంత దూరంగా ఉంటేనేమి, మీ గుండె సవ్వడిని వింటున్న వాళ్ళు మాత్రమే మీ చుట్టాలు.
అట్లా నా గుండె సవ్వడిని విన్నయి పాటలు. ఆ పాటల గుండె సవ్వడులను విన్నది నేను. అంత ప్రాణం ఆ పాట అంటే. అవన్నీ కలిపి ఒక సంకలనంగా తీసుకొచ్చి అందుకోసం రాజ్యము చెయ్యలేని పని మొత్తుకున్న నాన్న. పెద్ద కావ్యం ఇది కాదు, నేను తెచ్చిన కావ్యం ఇంకోటి కూడా ఉన్నది. పెద్ద దరిద్రాలు ఉన్నాయి ఇక్కడ చెప్పితే. వద్దు, వాటిని వదిలేద్దాం, ఎడిట్ చేసుకుందాం. ఎందుకో ఈ పాటలను రాశీభూతం చేయాలనుకున్నాను, కానీ నా స్తోమత సరిపోతుందా అని. ఇప్పుడు ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఏం చేస్తావురా తెలంగాణ వదిలేసింది కదా నిన్ను దిక్కుమాలినోడా అని ఎక్కిరించిన వాళ్ళని చూశాను 7 ఏళ్ళు. నన్ను హేళన చేసిన వాళ్ళని చూశాను. అందుకోసం మౌనం 7 ఏళ్ళు. మౌనం అంగీకారము ఓటమి అనుకుంటారు. తపస్సు ఉంటుంది కదా, ధ్యానం ఉంటుంది కదా. బిడ్డా, మౌనము అంగీకారం కాదు. మీ కపాలాలు పగులగొట్టే అర్ధాంగీకారము కూడా ఇంకా నేను ఓడిపోలేదురా అని చెప్పిన నిష్ట కూడా ఉంటుంది ఆ మౌనములో. అది పుష్టి కలిగిచ్చింది. ఏదో అమ్మ సేవలో బతకాలి. ఈ అనాథ శిశువును ఆకాశానికి ఎత్తింది కవిత్వం. ఈ అనామకునికి చిరునామైంది అక్షరం. దాని రుణము తీర్చుకునేందుకు ఏదన్నా చెయ్యాలి. ఈ గాలి తిరుగుళ్ళు, ఈ గాలివాటాలు అన్న నేపథ్యము నుంచి ఈ కవిత్వమే చనిపోవాలనుకున్న నన్ను, ఈ కవిత్వమే పూట గడువని నన్ను, ఈ కవిత్వమే దిక్కుమాలి నోడ అని వెక్కిరించ కాలాన్ని కూడా ధిక్కరించేలా చేసింది ఈ కవిత్వమే కదా. ఈ అక్షరము తీసి పక్కన పెడితే నాకు దిక్కెవ్వరు. ఇప్పుడు కూడా నేను అనాథ శిశువునే తండ్రి, ఇప్పుడు కూడా నేను అనామకున్నే తండ్రి, ఇప్పుడు కూడా నేను అనాథనే తండ్రి. నా అమ్మ ఉన్నంత వరకు నాకు ఇక్కడ ఒక్కటి కూడా ఉన్నది. నన్ను చిన్న తత్వాన్ని చెప్తా. ఈ లోకం మీద తనదంటూ ఏమీ లేదు, కానీ ఆలోచించిన నాడు తనది కాదంటూ కూడా తనది కానిది కూడా ఏం లేదు. అన్నీ తానే, కాదంటే కాదు, అవునంటే అవును, అంతే. లేదంటే లేదు, అవును. వద్దనుకుంటే ఈ లోకం మీద తనదంటూ ఏది లేదు, కావాలనుకుంటే మాత్రం ఈ లోకం అంతా తనదే. అన్నీ నీవే. అలాగని ఎదిగి నా అమ్మకు శరణాగతి చెప్పాలి. ఆ సాహిత్యాన్ని ఒక భండాగారంగా ఒక 12 సంవత్సరాలు ఇక్కడ పిల్లలు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. వాడు నిర్నాల కిషోరు, నేను తేవాలనుకున్నాం. ఒక వెంకన్న ఉండేది, సబ్బండ వెంకన్న అని. వీళ్ళందరూ ఒకటి అనుకున్నాం. ఇంకా చాలా మంది ఉండరు. వాడు ఒక మాట చెప్పాలి. మునుము అని ఒక పుస్తకం తెచ్చినాం దీని ముందు. మునుము అంటే అర్థం, అంటే మునుము అంటే నాటేసేటప్పుడు ఇట్లా పడతారు బారులుగా, ఒక లెక్క ఉంటుంది. ఇది ఇది ఉంది కదా, ఇగో ఇది మునుము. ఇగో ఇది ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, ఇది దీన్ని మునుము అంటారు వాళ్ళు. ఇగో చేతికి అందినంత వరకు వాళ్ళు అంటే కోత కూడా మునుము. ఇది ప్రాథమికమని, తల్లివేరని, మూలమని, ప్రారంభమని. ఈ మునుమని ఒక పుస్తకం తెచ్చాం. ఆ మునుమును తెచ్చింది కూడా అందశ్రీ. పాపము సిద్దిపేట వాళ్ళు కదా, సిద్దిపేట అంటే అంత వాళ్ళే తెచ్చిండ్రు కదా. పాపం సిద్దిపేట వాళ్ళే తెలంగాణ తెచ్చిండ్రు, సిద్దిపేట వాళ్ళనే పొద్దుపొడిచేలా చేసిండ్రు, సిద్దిపేట వాళ్ళే అన్ని సాహిత్యాలు కూడా వాళ్ళే సృష్టించరు, సిద్దిపేట వాళ్ళే పాటలు రాసిరు, సిద్దిపేటలో పుస్తకాలు వేసిరు. సిద్దిపేట సారే తెలంగాణను తెచ్చి మాకు బుచ్చమేసి. మీ తెలంగాణకే, మా తెలంగాణ మొత్తం మీ సిద్దిపేటకే భిక్ష పెట్టింది నా తెలంగాణ. సో మునుము తీసుకొచ్చారు దీనికి. మునుము తీసుకొచ్చిన దీని ముందు వాళ్ళకు కూడా చెప్పిన, నాతోటి పైసలు తీసుకున్నాడు నేను వాని కింద పనిచేసినట్టు నన్ను సంపాదకీయం లేస్తాడు. అది ఒక నవ్వొస్తుంది. అరే సిద్దిపేటలకు రోగమారా, దుమ్దాం తీసుకొత్తి వాడు నాదనే, పుస్తకం తీసుకొస్తే ఇది నువ్వు నాదంటివి. తెలంగాణ ఉద్యమము రచయితల వెతిక తెచ్చే అది నాదని ఒకడేం బంధు పెట్టుమని. ఏందిరా ఈ దరిద్రం సిద్దిపేటకు. అందుకోసం అది సిద్దిపేట కాదు, వారి దొంగల దొడ్డి, మీ దొంగల దొడ్డికో దండము, మీకో దండము అని ఆ నిప్పుల వాగు అక్కడి నుంచి తెచ్చి 12 ఏళ్ళుగా ఎవ్వడు ఏ పిల్లగాడు ఎదురొస్తే మీరు వాడిన పాటలు ఏండ్రా, ఏ పెద్ద మనిషి ఎదురొస్తే మీరు పాడిన పాటలు వాళ్ళకు శరణాగతి పాదాలకు నమస్కారం చేసి. అటు ఆ పిల్లగాడు కూడా వాడు నారాయణ రెడ్డి దాశరథి పాటలు కూడా ఉన్నాయి.
ఉన్నాయి అన్ని నీకు ఉద్దాల హనుమంతు ఇందులో 100 సంవత్సరాల పాటలు ఉంటాయి. 100 సంవత్సరాల తెలంగాణ ఔనిత్యం ఉంటుంది. లెక్క 75 సంవత్సరాలు పెట్టినా కానీ ఒక 100 ఏళ్ల కాలం, ఒక శతాబ్ద కాలము ఇతివృత్తం ఉంటుంది అందులో. ఎందుకు నాన్న 2500 సంవత్సరాలది. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి ఆలుని గాదా సప్తశతికి ఆయుబులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోనన్నప్పుడు 2500 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది నాన్న. ఈ పాటను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐ డ్రీము నుంచి ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి తెలంగాణే కాదు తెలుగు నేలంతా ఈ పరిపూర్ణమైన గీతాన్ని వినాలన్న ఒక తలంపుతోటే చెప్తున్నాను. జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. ఇక్కడ మార్చిన ఒరిజినల్గా ఎవరు జిల్లాలు పెడితే ఆ జిల్లాలు పెట్టదలుచుకోలేదు కావున పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి ఆలుని గాదా సప్తశతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ. ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగుల తొలి ప్రజాకవి పాలకురికి సోమన్న, రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలిగదిచల కంచల్ర గోపన్న, జై తెలంగాణ జై జై తెలంగాణ. కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మా మెతుకు సీమ గన్న బిడ్డ ధూళికట్ట నేలినట్టి బౌద్ధానిక బంధు